హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇవి శుక్రవారం వెలిగించుకున్నా అండి. ఇలాగా చక్కగా పసుపు దీపాలు కింద చేసుకున్నా అండి. చక్కగా పిండితోటి కింద ఉన్నదంతా మొత్తం పసుపు పెట్టి పిండిలో చేసుకున్నానండి. పిండిలో కాస్త పసుపు వేసి, పాలు పోసి కలుపుకొని నేను దీపాలకి కింద అచ్చులాగా పెట్టేసి, ఇంకా ఉసిరి దీపాలు పెట్టుకున్నానండి. ఇలా చక్కగా తులసమ్మకు కొన్ని నీళ్లు పోసుకొని ఫస్ట్ మనం దండం పెట్టుకునేటప్పుడు ఇలా కొద్దిగా నీళ్లు పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ వేసుకొని పూలతో అలంకరించి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకున్నానండి. ఉసిరి దీపాలే వెలిగించానండి. వాటి మీద పసుపు దీపాలు వెలిగించలేదండి. అలాగా కొంచెం వెరైటీగా వెలిగించాలనిపించిందండి. అమ్మవారిని తలుచుకుని ఏదైనా పసుపు శుక్రవారం రోజు అలా పసుపు పిండిలో కలిపి మనం ఏదన్నా పిండి దీపారాధనలు అలా చేస్తే మంచిదండి. కానీ నేను ఉసిరి దీపాలు పెట్టానండి. ఇలాగా అందంగా కనపడతాయి కదా కాసేపని ఉసిరి దీపాలు మాత్రం కట్ చేయనండి. నేనెప్పుడో ఒకసారి కానీ కట్ చేస్తానండి. కానీ ఎక్కువ శాతం నేను కట్ చేయకుండానే వెలిగిస్తానండి. ఉసిరి కట్ చేయకుండా వెలిగిస్తే చాలా మంచిదంటండి. అందరూ అంటూ ఉంటారు. కాకపోతే కాస్తంత సేపు వెలగాలి అనుకుంటే మాత్రం కొద్దిగా కట్ చేసి ఘాటు పెట్టి మనము నెయ్యి పోయొచ్చండి. నేతి దీపాలే వెలిగిస్తానండి. శుక్రవారం రోజు నేనిలాగా చక్కగా ధూపం పెట్టుకొని, అమ్మవారికి కూడా చక్కగా ధూపం పెట్టుకొని, మంచిగా దీపారాధన మనం ప్రతిరోజు నిత్య దీపం వెలిగిస్తాం కదండీ! అది వెలిగించిన తర్వాతే ఈ దీపాలు వెలిగించుకోవాలండి. చక్కగా నా పూజంతా అయిపోయి ఇలా అక్షింతలు వేసుకుంటానండి. దీపారాధన చేసుకున్న తర్వాత అక్షింతలు వేసుకోవాలండి. మళ్ళీ లాస్ట్‌లో మనం అంతా పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో అది చెప్పి మళ్ళీ అక్షింతలు వేసుకోవాలండి. నేను మాత్రం ఇలా చక్కగా ప్రతిరోజు 3 గంటలకే లేస్తానండి. లేచి ఈ పనులన్నీ చేసుకుంటానండి. 3 గంటలకు లేస్తే గాని ఈ పనులు కావండి. కానీ శుక్రవారం రోజు ఇంకా లేట్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.